హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకు వీడియో ఏంటంటే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి మనకు బిఏ వెటర్నరీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆగస్ట్ 14th నుండి ఆగస్టు 27th వరకు అయితే ఇక్కడ మనకు డేట్స్ ఇచ్చారనమాట. సో మీరు ఈ డేట్స్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ మహేష్. ఈరోజు వీడియో ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 2027 ఏపీ ఎఫ్సెట్ 2026 ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ కోసం అయితే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి నుండి మనకు వెటర్నరీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. బీఎస్సీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏదైనా వీడియోస్ పెడితే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అట్లనే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా వెటర్నరీ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. అట్లనే ఇందులో మనం ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం. కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎలా ఉన్నాయి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి, ఫామ్ 1 అంటే ఏంటి, ఫామ్ 2 అంటే ఏంటి, ఫార్మర్ కోటా క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలా ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేద్దాము. ఒకవేళ వీడియో లెంతీ అవుతే మాత్రం, ఒకవేళ లెంతీగా అనిపిస్తే మీరైతే స్పీడ్గా పెట్టుకునైనా చూడండి, కానీ స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే ఏదైనా 1-2 పాయింట్స్ మిస్ అయ్యారంటే అవే మనకు కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసి ర్యాంక్ తెచ్చుకుంటామో అంతే జాగ్రత్తగా మనము కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వాలి. కౌన్సిలింగ్లో కూడా మిస్టేక్స్ చేసుకోకుండా ఉండాలి. అప్పుడు మాత్రం మనకు సీట్ వస్తుంది. మనం ఎంత బాగా చదివి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా మనము కౌన్సిలింగ్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయకుండా ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీరు చదివినదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా అయితే తెలుసుకోండి. అట్లనే మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఛానల్స్లో కూడా ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్స్లో కూడా మీకు ఏదైనా ఇంపార్టెంట్ లింక్స్ అయితే నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంటా. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ. మనకు కరికులం అంటే అక్కడ సిలబస్ ఎలా ఉంటుందంటే మనకు VCI అని ఉంటుంది అనమాట. అంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని, అది మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సిలబస్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వీళ్ళైతే కరికులం ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కరికులం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మినిమం స్టాండర్డ్స్ ఫర్ వెటర్నరీ ఎడ్యుకేషన్ 2016. సో వాళ్ళు ఎప్పుడైతే ఒక పాలసీ తీసుకొచ్చింటారో దాని ప్రకారం మాత్రమే వీళ్ళైతే వీళ్ళ సిలబస్ అనేది అంతా డిజైన్ చేస్తారనమాట. దాంతోపాటు టెన్యూర్ అంటే కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మనకు 5.5 years ఉంటుంది. 5 professional years. 4th professional year is having 1.5 year tenure of 5th professional year consist of 1 year internship. సో మనకు 4 years అయిపోయిన తర్వాత 4.5 years అయిపోయిన తర్వాత 1 year మనకు ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మీరు 4 years హాస్పిటల్లో చదువుతూ అప్పుడు కూడా మీరు వెళ్తూ ఉంటారనమాట హాస్పిటల్కి. వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడే ఫార్మ్స్కి అవన్నీ తీసుకెళ్ళి మీకు చూపిస్తుంటారు. సో అట్లా ఏంటంటే మీకు 4 years అయిపోయిన తర్వాత 5th year కంప్లీట్గా అనమాట. అంటే క్లాసెస్ ఉండకుండా ఇంకా కంప్లీట్గా ఫీల్డ్కి వెళ్ళడము, అక్కడ ఫార్మ్స్ ఏదైనా ఉంటాయి కదా, డైరీ ఫార్మ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, సో ఇలాంటి వాటికి తీసుకెళ్ళి మీకు అక్కడ డ్యూటీ చేపిస్తారనమాట. ఇంటర్న్షిప్ అంటే ట్రైనింగ్ లాగా అనమాట. సో అక్కడ మీరు యానిమల్స్కి ఏం డిసీజెస్ వచ్చాయి, ఎలా క్యూర్ చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పేసి మీరైతే ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మెడికల్లో MBBS అయినా, డెంటల్ అయినా, ఆయుష్ కోర్సెస్, ఆయుర్వేద వీటన్నిటికీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. 4.5 years చదవాలి. దాంతోపాటు 1 year వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇందులో కూడా అంతే అనమాట. మనకు గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి టోటల్గా 64, దాంతోపాటు EWS 6, టోటల్గా 70 seats. అన్నిటికీ సేమ్ ఇదే ప్యాటర్న్, ఇదే సీట్ మ్యాట్రిక్స్ ఉంది. నెక్స్ట్ NTR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం, దీంట్లో కూడా టోటల్గా 64 + 6 70 seats ఉన్నాయి. దాంతోపాటు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు 64 + 6 టోటల్గా 70. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గరివిడి 64 + 6 టోటల్గా 70.
టోటల్గా మనకు 280 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ గవర్నమెంట్. మనకు ఎలిజిబిలిటీ చూస్తే మనము ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అది ఏ బోర్డు అయినా నో ప్రాబ్లం అంట. మనకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అయినా నో ప్రాబ్లం, లేకపోతే సిబిఎస్ఈ అయినా ఐసిఎస్సి అయినా ఇట్లా ఏదైనా కూడా నో ప్రాబ్లం అంట. వీళ్ళు ఇక్కడ ఇదే మెన్షన్ చేసి ఉంటారు ఎలిజిబిలిటీ. ఏ పాస్ ఇన్ 2-year intermediate examination conducted by the Board of Intermediate Education, Andhra Pradesh, or any other examination recognized as equivalent thereto by the university or intermediate board with the following subjects namely. సో మనము చెప్పే కదా, సిబిఎస్ఈ అయినా ఏపీ బోర్డు అయినా ఐసిఎస్సి అయినా మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు. సో ఇవి ఎట్లా అందరు చేసి ఉంటారు బైపీసీ స్టూడెంట్స్. సో ఈ సబ్జెక్ట్స్ దాంతోపాటు మనకు ఏ క్యాండిడేట్ హ్యావ్ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ బీసీస్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ వెటర్నరీ డిగ్రీ కోర్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ obtained 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్. సో 50% మార్క్స్ అయితే వచ్చిండాలంట. ఆల్మోస్ట్ అందరికీ వచ్చింటాయని నేను అనుకుంటున్నాను. ఎట్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్ టు scheduled castes and persons with disabilities differently able shall be 5% less than the prescribed for general category. That is 47.5% మార్క్స్ వచ్చినా కూడా మీరైతే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ మినిమం మ్యాక్సిమం ఉందన్నమాట. సో మనకు మినిమం వచ్చేసి he or she have completed minimum age of 17 years. సో ఎవరైనా ఇప్పుడు వెటర్నరీలో జాయిన్ అవ్వాలంటే మినిమం 17 years అయితే ఉండాలంట. అట్లనే నాట్ క్రాస్ ద మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 22 years యాజ్ పర్ ద 31st December of 2026. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 22 years వరకే ఇస్తారన్నమాట. అట్లనే 25 years ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎవరైతే షెడ్యూల్డ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే 25 years వరకు ఉంటుందన్నమాట. దాంతోపాటు 27 years ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్. సో ఇదే అనమాట మనకు మినిమం ఇంకా మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో వాళ్ళు ఏ ఇయర్ ఎప్పుడెప్పుడు పుట్టి ఉండాలి, ఏ డేట్స్ మధ్యలో అనేది కూడా వీళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారన్నమాట. జనరల్ వాళ్ళకైతే ఇంక్లూడింగ్ బీసీ అనమాట. ఇక్కడ మళ్ళీ బీసీని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు. అంటే బీసీలో ఏబిసిడి వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరినీ కలుపుకొని. సో బార్న్ బిట్వీన్ 1/1/2005 అండ్ 31/12/2009. సో ఈ డేట్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారనమాట. ఈ డేట్స్ కంటే ముందున్న, ఈ డేట్స్ తర్వాత ఉన్నా కూడా ఇవ్వరనమాట. తర్వాత ఎస్సీ క్యాండిడేట్ బార్న్ బిట్వీన్ 1/1/2002 అండ్ 31/12/2009. సో ఇదైతే ఉందన్నమాట. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు 27 years వచ్చే వరకు 1/1/2000 నుండి 31/12/2009 ఈ డేట్స్ మధ్యలో అయితే ఉండాలన్నమాట. మనకు సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద ఆల్ సీట్స్ షల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్ obtained by the candidates in AP EBSET 2026 exam. Candidates will be selected based on merit, presidential order, region, social status, state level rank will be considered. సో ఇక్కడ ఏంటి అంటే మనకు మెయిన్గా అయితే ఏపీ ఎంసెట్ మెరిట్ని అంటే ర్యాంకుని బేస్ చేసుకుని ఇస్తారు. దాంతోపాటు రిజర్వేషన్స్, అట్లనే లోకల్ స్టేటస్ అనమాట. అట్లనే లోకల్ స్టేటస్ ఇంకా రీజియన్ అంటే మనకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎస్వియు ఇంకా ఏయు రీజన్స్ అనేసి మనకు ఉన్నాయన్నమాట. ఎస్వియు రీజన్ లో సింపుల్ గా చెప్పాలంటే పాత డిస్ట్రిక్ట్స్ అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, దాంతో పాటుగా నెల్లూరు అనమాట. ఇవన్నీ కలిపి మనకు ఎస్వియు రీజన్ లేక వస్తాయి అనమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ లేక వస్తాయి. ఇవి కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయి ప్రకోశం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇవన్నీ ఇంకా ఏయు రీజన్ లేక వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి ఈ ఎస్వియు ఏయు రీజన్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వియు రీజన్ లో ఉన్నటువంటి స్టూడెంట్ ఏయు రీజన్ లో ఉన్నటువంటి కాలేజ్కి అప్లై చేస్తే అక్కడ ఏంటంటే ప్రతి కాలేజ్లో కూడా 85% అనేది లోకల్ స్టూడెంట్స్కి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వియు స్టూడెంట్
ఇక్కడ ఏయూలో ఉన్నటువంటి కాలేజ్ ఏదో ఒక కాలేజీకి అప్లై చేశాడు. సో అప్లై చేస్తే అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రిజర్వేషన్స్ వర్తించవన్నమాట. ఇక్కడ ఓన్లీ 15% సీట్స్ మాత్రమే నాన్ లోకల్ ఉంటాయి, అవి కూడా జనరల్ అనమాట. అంటే దాంట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా ఈ ఎస్వి స్టూడెంట్ అక్కడ ఉన్నటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ 15% సీట్స్కి మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. ఆ 15% సీట్స్కి కంపీట్ అయ్యి ఆయన ర్యాంకు అన్నీ కరెక్ట్గా ఉండి, అంటే మంచి ర్యాంక్ ఉంటే అప్పుడు ఆ 15% సీట్స్లో మాత్రమే సీట్ ఇస్తారు. సేమ్ ఇదే మళ్ళీ ఇక్కడ ఏయూ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఏయూ వాళ్ళు ఏయూ రీజన్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఎస్వి రీజన్లో ఉన్నటువంటి కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కాలేజ్ ఉంది, ఓకే, అక్కడ చదవాలి అనుకొని ఏయూ రీజన్ స్టూడెంట్ ఎస్వియుకి అప్లై చేస్తే అప్పుడు ఆ స్టూడెంట్కి కూడా ఓన్లీ 15% సీట్సే ఉంటాయన్నమాట ఇక్కడ. సో మీరు ఆ 15% సీట్స్ ఎన్నైతే ఉంటాయో వాటికి మాత్రమే కంపీట్ చేసి మీరు అక్కడ సీట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మిగతా 85% సీట్స్లో మీరైతే అలో ఉండదన్నమాట. సో ఇదే అనమాట. దీనికోసం మనకు ఎస్వియు ఏయు రీజియన్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇంకా ఏంటంటే ఆల్ ఇండియా కోటా ఇంకా మనకు రిలీజ్ అవ్వలేదు. సో ఆల్ ఇండియా కోటా రిలీజ్ అయితే కూడా నేను మీకు వీడియో చేస్తాను. ఆల్ ఇండియా కోటాకి ఏంటంటే నీట్ ఎగ్జామ్ మార్క్స్ని బేస్ చేసుకొని అయితే మీకు అడ్మిషన్ జరుగుతుంది అనమాట. సో మేబీ ఇంకా ఇప్పుడు ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ ఆల్ ఇండియా స్టేట్ లెవెల్లో జరుగుతున్నాయి కదా, ఒకవేళ అది అయిపోయే టైంకి అయితే వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. సో అప్డేట్ కావాలంటే కూడా నేను మీకు ఇస్తాను. అందులో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది అనమాట ప్రాసెస్. మీరు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళి వేరే స్టేట్ ఎక్కడైనా కానీ మీరు వెటర్నరీ జాయిన్ అవ్వాలంటే ఓన్లీ 15% సీట్స్ ఉంటాయి. సో మీరు నీట్ ర్యాంక్ని బేస్ చేసుకుని మళ్ళీ మనకు విసిఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. అక్కడ నుండి మీరు మళ్ళీ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు రిజర్వేషన్ వచ్చేసి ఏ కేటగిరీ స్టూడెంట్స్కి ఎంత రిజర్వేషన్ ఉంది అంటే బీసీలో ఎంత రిజర్వేషన్ ఇచ్చారో మళ్ళీ అందులో సబ్ కేటగిరీస్ ఏబిసిడిఈకి ఎంత రిజర్వేషన్ ఉంది, ఎస్సీకి ఎంత ఉంది, ఎస్టీకి ఎంత ఉంది, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉందని మనం ఇక్కడైతే ఒకసారి చూద్దాము. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ వచ్చేసి బీసీ వాళ్ళకు ఓవరాల్గా 29% ఇస్తే మళ్ళీ దీంట్లో స్ప్లిట్ చేశారనమాట. బీసీఏకి 7%, బికి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4% అనమాట. దాంతోపాటు ఎస్సీకి వచ్చేసి 15% ఇస్తే మళ్ళీ ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎస్సీలో రీసెంట్గా 3 గ్రూప్స్ చేశారనమాట. సో ఈ 3 గ్రూప్స్లో ఇన్ కేస్ మీరు ఎస్సీ అయ్యండి రీసెంట్గా 3 గ్రూప్స్ చేశారు కదా, మీరు ఏలోకి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అని తెలియకపోతే గూగుల్లో మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్ గ్రూప్స్ అని చెప్పి సెర్చ్ చేసి మీరైతే చూసుకోండి. అందులో ప్రతి ఒక్క సబ్ క్యాస్ట్ ఏ గ్రూప్లోకి వస్తుందని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేసింటారు అనమాట. ఒకవేళ లేదు అనుకుంటే నా వాట్సాప్ ఛానల్లో కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడైతే మీరు వెళ్ళి తెలుసుకోండి. నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను నా వాట్సాప్ ఛానల్. లింక్ వచ్చేసి అబౌట్ సెక్షన్లో ఉంటుందన్నమాట, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అని తెలుసుకోండి. గ్రూప్ 1కి వచ్చేసి 1%, గ్రూప్ 2కి వచ్చేసి 6.5%, గ్రూప్ 3కి వచ్చేసి 7.5%, అట్లనే ఎస్టీకి వచ్చేసి 6% అనమాట. దాంతోపాటు అదర్ రిజర్వేషన్స్ దీన్ని స్పెషల్ కేటగిరీస్ అంటారు అనమాట. సో ఈ స్పెషల్ కేటగిరీస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డేట్స్ వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, అది కూడా నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటన్నిటికీ కూడా సపరేట్ వీడియోస్ చేస్తాను. అవన్నీ మిస్ అవుతుందంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీకి వచ్చేసి 5%, ఎన్సీసీకి 1%, డిఫెన్స్ పర్సనల్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటాము. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ క్యాప్ అంటే ఏంటంటే మీ పేరెంట్స్, స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఫాదర్ లేదా మదర్ డిఫెన్స్లో సర్వీస్ చేస్తూ ఉంటే, అంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ చేస్తూ ఉంటే మీరైతే మీ పేరెంట్స్కి అయితే ఇన్ఫామ్ చేయండి. ఇట్లా మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, క్యాప్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట మీ పేరెంట్స్ డిఫెన్స్లో ఉంటే. అట్లనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇంకా స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళకి వచ్చేసి 0.5% అయితే ఉందన్నమాట. అట్లనే ఇంకా ఈడబ్ల్యూఎస్కి 10%, మళ్ళీ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ వచ్చేసి 33% అనమాట.
దాంతో పాటు మనకు ఇక్కడ ఫార్మర్స్ కోటా అని ఒకటి ఉంటుంది అనమాట. ఫార్మర్ కోటా ఏంటంటే అగ్రికల్చర్ వెటర్నరీకి సంబంధించి కోర్సెస్ ఏవైతే ఉంటాయో బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, వెటర్నరీ సైన్స్ అయితేనేమి, అట్లనే దాంతోపాటు ఫిషరీ సైన్సెస్, ఈ కోర్సెస్ అన్నీ ఏంటి అంటే గవర్నమెంట్ మనకు 25% సీట్స్ అనేటివి ఓన్లీ ఫార్మర్ కోటాకే ఇస్తుందన్నమాట. దాని గురించి నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఏ ఫార్మాట్లో తీసుకోవాలి అనేది కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద క్యాండిడేట్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చర్ కమ్ రూరల్ ఏరియా. సో ఎవరైతే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుండి అట్లనే విలేజ్ గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్నారో, గ్రామీణ ప్రాంతాల నుండి వాళ్ళకు కొంత రిజర్వేషన్ అయితే ఇస్తారనమాట ఫార్మర్ కోటా అని 25% అనమాట. సో మీరు ఫార్మర్ కోటాని యాడ్ చేసుకుంటే ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఫార్మర్ కోటా కింద అప్లై చేసుకోండి. ఎందుకంటే 25% ఇన్ కేస్ ఎవరికైనా స్టూడెంట్కి ర్యాంకు ఎక్కువగా వచ్చినా కూడా మీకు ఇక్కడ 25% అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మీకు సీట్ వచ్చే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫార్మర్ కోటా లేని వాళ్ళకు, ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకు ఒకసారి మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కూడా నేను మీకు వీడియో చేసి పెట్టాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అక్కడ చూస్తే ఆల్మోస్ట్ 5,000 to 10,000 ర్యాంక్స్ డిఫరెన్స్ ఉన్నది కూడా మీరైతే చూడొచ్చు అనమాట. సో ఫార్మర్ కోటా ఉంటే అంత యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఎట్లా క్లెయిమ్ చేయాలి ఏంటని నేను చెప్తాను. ఇక్కడ 25% ఆఫ్ సీట్స్ ఇన్ SVVU ఆర్ రిజర్వ్డ్ ఫర్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్ ఫార్మర్స్ ఓనింగ్ నాట్ లెస్ దెన్ ఆర్ 1 acre ల్యాండ్. 1 ఎకరా ల్యాండ్ అయితే ఉండాలన్నమాట. మనకు 25% రిజర్వేషన్ ఇస్తున్నారు సీట్స్. అండ్ ల్యాండ్ ఎయిదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ హూ హ్యావ్ స్టడీడ్ ఫర్ ఏ మినిమం 4 years ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్. సో ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్కి 1 ఎకరా ల్యాండ్ అయితే ఉండాలన్నమాట. సాగు భూమి అంటే పంటలు పండిస్తున్నటువంటి పొలము 1 ఎకరా, మినిమం 1 ఎకరా ఉండాలన్నమాట. దాంతో పాటుగా పొలం ఉన్నట్టు స్టూడెంట్ నేమ్ పైన, క్యాండిడేట్ అంటే ఇక్కడ మనకు స్టూడెంట్, అట్లనే లేదు అనుకుంటే పేరెంట్స్, స్టూడెంట్ యొక్క పేరెంట్స్ పేరు మీద అయితే ఉండాలి. దాంతోపాటు స్టూడెంట్ మినిమంలో మినిమం 4 years మనకు స్కూల్స్లో చదివి ఉండాలన్నమాట. విలేజెస్లో ఉన్నటువంటి స్కూల్స్లో మినిమం మనకు 4 years అయితే చదివి ఉండాలన్నమాట. నాన్ మున్సిపల్ ఏరియాస్, సో అంటే మనము సిటీస్లో చదివి ఉండకూడదు. ఇక్కడ మీకు కండిషన్ వచ్చేసి ఏంటంటే మీకు మినిమం అంటే మినిమంలో మినిమం 1 ఎకరా ల్యాండ్ అయితే ఉండాలి. అది కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి. దాంట్లో సాగు చేస్తూ ఉండాలి, అంటే పంటలు వేస్తూ ఉండాలి. నెంబర్ 1 వచ్చేసి. నెంబర్ 2 వచ్చేసి ఆ ల్యాండ్ వచ్చేసి స్టూడెంట్ పేరు మీద అయినా ఉండాలి, లేదంటే పేరెంట్ పేరు మీద అయినా ఉండాలి. గ్రాండ్ ఫాదర్ లేదా గార్డియన్ ఇట్లా ఉంటే చెల్లదనమాట. దాంతోపాటు మనకు 4 years అయితే విలేజెస్లో చదివి ఉండాలన్నమాట. 1 ఎకరా ల్యాండ్ 4 years విలేజెస్లో చదివి ఉండాలి. స్టూడెంట్ లేదా పేరెంట్ పేరు మీద అయితే ఉండాలన్నమాట. మీరు ఈ 3 రూల్స్ని ఫుల్ఫిల్ చేస్తే మీరు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అటనే ఈజ్ ఓన్డ్ బై గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఆర్ గార్డియన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇట్లా వేరే వాళ్ళ పేరు మీద, అంటే ఇన్ కేస్ గార్డియన్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ పేరు మీద కూడా చెల్లదనమాట. నెక్స్ట్ ఫామ్ 1. ఇక్కడ మీరు 2 ఫామ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫామ్ 1, ఫామ్ 2. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫామ్ 1 వచ్చేసి ఇట్ ఈస్ ఎ ప్రొఫార్మా ఇండికేటింగ్ దట్ ద పట్టా నెంబర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ డ్యూలీ సర్టిఫైడ్ బై ద మండల్ రెవెన్యూ ఆఫీసర్ MRO ఆర్ తహసీల్దార్ విత్ ఆఫీస్ సీల్. క్యాండిడేట్ మస్ట్ ఆల్సో అప్లోడ్ అండ్ ఓన్డ్ రికార్డ్ అడంగల్ ఆర్ 1B ఫ్రమ్ మీ భూమి ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ఒరిజినల్ పట్టాదార్ పాస్బుక్ యాజ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్. సో ఈ ఫామ్ 1 అంటే ఏంటి అంటే ఇది ఒక సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేట్లో మీకు ల్యాండ్ ఎంత ఉంది, ఎవరి పేరు మీద ఉంది, దానికి వచ్చేసి అడంగల్ పట్టా నెంబరు ఇవన్నీ తీసుకొని అందులో మీరు ఫిలప్ చేసుకొని మీరు MRO లేదా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వెటర్నరీకి అప్లై చేస్తున్నాము, మాకు ఇట్లా దీనిపైన మీరు వెరిఫై చేసి సీల్ అండ్ సైన్ చేసి మాకు ఇవ్వాలి అని మనము వాళ్ళని అడగాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ సీల్ అండ్ సైన్ ఉండాలి. దాంతోపాటు మనకు ప్రూఫ్గా మీ పట్టా బుక్ ఏదైతే ఉంటుందో పాస్బుక్,
ఒరిజినల్ పట్టాదార్ పాస్బుక్ అని ఇచ్చాడు కదా, అదైనా పెట్టాలి. లేదు అనుకుంటే అడంగ లేదా 1B అనేది మనకు నెట్ సెంటర్లో తీస్తుంటారు అనమాట, అది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ దాంతో పాటు ఫామ్ 2 వచ్చేసి ఇట్ ఈస్ ఎ ప్రొఫార్మర్ టు బి సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ స్కూల్ విత్ ఆఫీషియల్ రీసెంట్లీ that the candidate has studied for a minimum period of 4 years in schools located in non-municipal areas during their period of study from class 1st to 12th ఇంటర్మీడియట్. సో మీరు క్లాస్ 1st నుండి ఇంటర్మీడియట్ వరకు ఏదో ఒక 4 years అంటే 1 to 4 అయినా లేకపోతే ఎట్లా చదివినా కూడా మీరు 4 years అయితే చదివి ఉంటే మీకు వర్తిస్తుంది అనమాట. సో ఇట్లా ఇన్ కేస్ మీరు ఒకే విలేజ్లోనే అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా నో ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయలేదు అంట, జస్ట్ మనకు నాన్ మున్సిపల్ అంటే విలేజెస్లో చదివి ఉంటే చాలని మాత్రమే ఇక్కడ మనకు చెప్పారు. సో ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్ మీరు ఈ 4 years డిఫరెంట్ స్కూల్స్లో చదివారు అనుకోండి, ఒకే విలేజెస్లో 2 లేదా 3 స్కూల్స్లో చదివారు అనుకోండి, అంటే క్లాస్ 1st ఒక చోట, లేదంటే క్లాస్ 2nd ఒక చోట, క్లాస్ 3rd ఒక చోట, అట్లా డిఫరెంట్గా టోటల్గా 4 years చదివి ఉంటే మీరు ఈ ఫామ్ 2 అనే సర్టిఫికేట్ని ఎన్ని డిఫరెంట్ స్కూల్స్లో చదివారో అన్ని జిరాక్స్ కాపీలు తీసుకొని ఒక్కొక్క స్కూల్లో సపరేట్గా వెళ్ళి మీరు ఏ అకాడమిక్ ఇయర్లో చదివారు, ఎప్పుడు చదివారు అనేది మీరైతే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్యూలీ ఫిల్డ్ ఫామ్ 1 ఫామ్ 2 విత్ ద సిగ్నేచర్ ఆఫ్ కన్సర్న్డ్ అఫీషియల్స్, మండల్ రెవెన్యూ ఆఫీసర్, తహసీల్దార్ అండ్ కన్సర్న్డ్ హెడ్ మాస్టర్, head of institutions respectively along with office seal and need to be uploaded. Otherwise the claim of candidate under this category will be summarily rejected. సో మీరు ఫామ్ 1లో అయితే ఎంఆర్ఓతో సైన్ చేయించుకొని ఆఫీస్ సీల్ పెట్టాలి. అట్లనే ఫామ్ 2లో నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అని అంటారు అనమాట ఫామ్ 2 అంటే. సో దాంట్లో మీరు హెడ్ మాస్టర్ సైన్ తీసుకొని చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 2 లేకపోతే మీరు సింపుల్గా వీళ్ళైతే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ నోట్, ద క్యాండిడేట్ మస్ట్ అటెండ్ ఫర్ certificate verification in person on the date notified in university website. During certificate verification under farmers quota, the candidate must produce uploaded original form 1 form 2, the original pattadar passbook or adangal 1B from Me Seva, evidence for extent of land certificate ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టడీడ్ యాజ్ పర్ అప్లికేషన్ రిజిస్టర్డ్. సో మీరు అప్లై చేసినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్సే మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో అది కూడా నేను మీకు ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలు అయితే చేస్తాను. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు www.svvu.edu.in అయితే వెళ్ళి మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అన్ని. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ లేదా మెయిల్ అయితే చేయండి, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏదైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ద క్యాండిడేట్ మస్ట్ పే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆఫ్ 1500 rupees for general category students including BC. ఇన్ కేస్ మీరు బీసీ అయినా కూడా జనరల్ లాగే కన్సిడర్ చేస్తున్నారు, మీరు 1500 rupees పే చేయాలి. అట్లనే 750 rupees ఫర్ SC ST అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళకైతే 750 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ నాన్ రీఫండబుల్ అనమాట ఈ ఫీజు. సో మీరు ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ అయితే ఇవ్వరు అనమాట. తర్వాత గ్రీవియన్స్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ వాళ్ళు మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇట్లా ఏదైనా ఇచ్చిన తర్వాత మీరు అన్నీ ఓకే అనుకుంటే నో ప్రాబ్లం, ఏదైనా మీకు మిస్టేక్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు వెబ్సైట్లో కానీ లేకపోతే మీకు మెయిల్ చేస్తుంటారనమాట. సో అప్పుడు మీరు మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ సర్టిఫికేట్ ఏదైనా అప్లోడ్ చేయకపోతే కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కౌన్సిలింగ్కి వచ్చేసి మనకు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కీప్ విజిటింగ్ official website and checking their emails or SMSs regularly for latest updates and for schedule of online counseling and mop-up counseling manual. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఇంకొకటి వచ్చేసి స్టూడెంట్ లేదా పేరెంట్ ఒకే నెంబర్ మాత్రమే ఇవ్వండి ఇక్కడ మీరు. అట్లనే ఒక ఈమెయిల్ ఐడి, ఇన్ కేస్ లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి జనరేట్ చేసుకోండి.
అది కూడా మీరు వర్కింగ్ అవుతున్నటువంటివి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా, మీకు సీట్ వచ్చినా, ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉన్నా, వెరిఫికేషన్ కోసమైనా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఏంటంటే మనకంతా ఆన్లైన్ అయింది కాబట్టి, సో ఈమెయిల్కి రావడం, లేదంటే ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. సో మీరైతే మంచిగా వర్క్ అవుతున్నటువంటివి మాత్రం ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి అన్నీ అప్లై చేసి కూడా ఇలాంటి ఏదో చూసుకోకుండా సీట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారనమాట. సో కాబట్టి మంచిగా వర్కింగ్ అవుతున్నటువంటిది అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్, ఫీజ్ టు బి పేడ్ ఎట్ కాలేజెస్. సో మనకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్తాం కదా. సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి ఇవి సేమ్ అనమాట. మీరు రేపు రిజిస్ట్రేషన్కి వెళ్ళినా ఇవే కావాలి, మీరు కాలేజీలో జాయిన్ అయినా కూడా ఇవే కావాలన్నమాట. ఆల్మోస్ట్ మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోండి. ఎలాంటి కోర్సెస్కైనా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఏదో 1-2 సర్టిఫికేట్స్ మాత్రమే వేరే అవుతుంటాయి, మిగతావన్నీ సేమ్. ఒరిజినల్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్. క్యాండిడేట్స్ గ్రాంటెడ్ అడ్మిషన్ should submit the following certificates in original at the time of admission: pass certificate cum memorandum of marks obtained by the candidates in qualifying examination. So intermediate marks memo, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఎఫ్సెట్ 2026. సో ఇది మీరు ప్రింట్ అయితే తీసుకొని సేవ్ చేసుకోండి. ర్యాంక్ కార్డ్ అటనే హాల్ టికెట్. మీరు ఏ కోర్స్కి వెళ్ళినా, ఏపీ ఎంసెట్ రిలేటెడ్, నర్సింగ్ వెళ్ళినా, ఫిజియోథెరపీ వెళ్ళినా, పారామెడికల్ అయినా, ఇంకా ఏదైనా అగ్రికల్చర్, ఫార్మసీ ఏ దానికి వెళ్ళినా ఇవైతే యూజ్ అవుతాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ మేము. అటనే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీరు క్యాస్ట్ అనమాట, బీసీనా, ఎస్సీ, ఎస్టీ ఇట్లా. దాంతోపాటు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్, ఏదైనా ఒక బోనఫైడ్ అయినా లేకపోతే స్టడీ అయినా 6th నుండి ఇంటర్మీడియట్ వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీకు అవసరం అయితే రెసిడెన్సీ సర్టిఫికేట్. దాంతోపాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాలేజ్ ఆర్ స్కూల్ వేర్ ద క్యాండిడేట్ లాస్ట్ స్టడీడ్. సో మనం లాస్ట్గా చదివింది ఎక్కడ అంటే ఇంటర్మీడియట్లో, కాబట్టి ఇంటర్మీడియట్ టీసీ అయితే ఉండాలి. దాంతోపాటు ఫామ్ 1, ఫామ్ 2 అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, మీరు 25% ఫార్మర్ కోటగా. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ అండర్ స్పెషల్ కేటగిరీస్ వచ్చేసి మీరు ఏదైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి, ఎన్సీసీ, క్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇట్లాంటివి ఉంటే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అట్లనే మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. సో ఇది ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లనే నెక్స్ట్ ఫీ టు బి పెయిడ్. The candidate who are granted admission shall pay the following prescribed fees at the time of joining college and hostel. సో మీకు సీట్ వచ్చిన వెంటనే ఇంత ఫీజు అయితే పే చేయాలని అయితే వీళ్ళైతే చెప్పారనమాట. సో ఏ ఫీజెస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి నేను మీకైతే ఇక్కడ చూస్తా. ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకు 15,000 రూపీస్. అదర్ ఫీజెస్ వచ్చేసి మనకు ఒక 18,000. ఎగ్జామినేషన్ ఫీజు 4,400. ట్రాన్స్పోర్ట్ ఫీజు వచ్చేసి 1725 రూపీస్. నెక్స్ట్ ల్యాబొరేటరీ డిపాజిట్ వచ్చేసి 2,275 రూపీస్. దాంతోపాటు మనకు లైబ్రరీ డిపాజిట్ 2,275 రూపీస్. ఇక్కడ మనకు రీఫండబుల్ అంటే ఏంటంటే మీ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ ఫీజెస్ అయితే మీకు వెనక్కి ఇస్తామని చెప్పేసి అనమాట, దానికి అర్థం రీఫండ్. నెక్స్ట్ రూమ్ రెంట్ వచ్చేసి 4,335 రూపీస్. హాస్టల్ డిపాజిట్ 11,290 రూపీస్. మెస్ డిపాజిట్ కూడా 11,290 రూపీస్. గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకు 70,670 రూపీస్ అనమాట. సో ఇవైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ షల్ బి ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ అకామిడేషన్. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ చార్జెస్ 725 rupees per month. The approximate mess bill per month will be అరౌండ్ 3,500 to 4,500. సో పర్ మంత్ మళ్ళీ 725 రూపీస్. దాంతోపాటు మీరు ప్రతి మంత్ మెస్ బిల్ వచ్చేసి 3,500 నుండి 4,500 వరకు అనమాట. ఈ మెస్ బిల్ అనేది కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతూ ఉండొచ్చు అనమాట. స్టాండర్డ్గా ఇంతే ఉంటుందని మనం అయితే చెప్పలేము. సో దాంతోపాటు మీరు సీట్ క్యాన్సిలేషన్ పాలసీ, సో మనకు సీట్ క్యాన్సిలేషన్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట.
if the admitted candidate cancel his or her seat before closure of admission, that is prefixing day of scheduled mop-up round counseling for the academic year 2026 and 2027, the amount of 5,500 shall be collected as processing fees for general category, including BC, and 2,750 rupees for SC, ST, PWD. సో ఇక్కడ ఏంటి అంటే, ఇన్ కేస్ మీరు వాళ్ళు ఏదైతే కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్లో మాత్రం చేసుకుంటే మీకు మొత్తం రిఫండ్ ఇస్తారు. కొద్దిగా మాత్రమే వాళ్ళు కలెక్ట్ చేస్తారన్నమాట ప్రాసెసింగ్ ఫీజు కోసం. అంటే జనరల్ వాళ్ళకి 5,550 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకైతే 2,750 రూపీస్ వాళ్ళు కట్ చేసి మిగతా ఫీజు అంతా మీకు రిఫండ్ ఇస్తారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అంట. ఒకవేళ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకని యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ కోర్స్ వద్దనుకుని ఏదైనా వేరే కోర్స్కి వెళ్తే ఏదైనా రీజన్స్ వల్ల సో మీరు అప్పుడు మీ మనీ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. అట్లానే in case if the candidate cancel his or her seat after closure of admission process, that is prefixing day of scheduled mop-up round for the academic year 2026 and 2027, the candidate forgets the fees already paid, and in addition he or must pay 5,500 towards seat cancellation fee for general category, and for SC ST 2,750 రూపీస్. సో మీరు వాళ్ళు ఇచ్చిన డేట్స్ తర్వాత, అంటే కౌన్సిలింగ్ అంతా క్లోజ్ అయిన తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మీరు కట్టిన ఫీజు ₹1 కూడా వెనక్కి రాదు. దాంతోపాటు అడిషనల్గా జనరల్ వాళ్ళైతే 5,550 రూపీస్ పే చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2,750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదనమాట సీట్ క్యాన్సిలేషన్ పాలసీకి సంబంధించి. సో ఇంతే అనమాట వీడియో. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే లైక్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.